వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా. నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చి ఒక 3 రోజులు అయిందో లేదో మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మా మిల్కమ్మకి చెవు నొప్పి వస్తుంది. ఇంటి దగ్గర ఉన్న రోజే చెవు నొప్పి వస్తుంది మమ్మ అని చెప్పింది. చెప్పంగానే నేను హాస్పిటల్కి ఫోన్ చేసి అయితే నెంబర్ బుక్ చేసిన. ఇంకా మన నెంబర్ వచ్చేసరికల్లా 15-20 రోజుల టైం ఉంది కదా, అప్పటి వరకు రావచ్చులే అని చెప్పి ఇంటికి వచ్చిన. కానీ ఇంకా వచ్చిన తర్వాతనైతే తనకి చెవు నొప్పి బాగా అవుతుంది. ఇంకా బాగా నొప్పి వస్తుంది కానీ మా తమ్ముడికి ఫోన్ చేస్తే తీసుకొని రాక హాస్పిటల్లో చూపిద్దామనేసరికి ఇంకా నేను పొద్దున్న లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని మా ఆయన అయితే స్టేషన్ దగ్గరకు వచ్చి డ్రాప్ చేసినాక ట్రైన్లో ఎక్కేసి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరనైతే దిగిన. వచ్చిన తర్వాత ఆటో ఎక్కేసి ఇంటికి వచ్చేసరికి మా అక్క అడుగుతుంది, ఏంది మళ్ళీ ఇంత సడన్గా అంటే, మిల్కీకి చెవు నొప్పి ఎక్కువ అవుతుంది అందుకే వచ్చినా అని. ఇంకా మా తమ్ముడు అయితే లేవ్వలేదు. నేను వచ్చేసరికి అయితే 9:20 అయితే అయింది. ఇంకా మా తమ్ముడిని లేపుతున్నా. ఇక్కడ మా మమ్మీ కూడా వచ్చింది. ఇంకా నేను వచ్చి మాట్లాడుతుంటే నా మాటలు విని మా ఖుషి కూడా లేచి కూర్చుంది. ఇంకా ఈ మధ్యలో రోజు వస్తున్నాం కదా, చూడంగానేనైతే గుర్తుపట్టింది. ఇంతకుముందు అసలు చూసిందంటే దగ్గరికి రాకపోయేది. ఈ మధ్యలో ఊకే రావటం వెళ్ళటం అవుతుంది కాబట్టి ఇంకా ఎత్తుకోగానే దగ్గరకు వచ్చింది. ఇంకా మా తమ్ముడు లేచి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. ఇంట్లో నుంచి వెళ్ళేసరికి 10:30 అయితే అయింది. అక్కడి నుంచి మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి 11 అయింది. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ ఎప్పుడు వస్తారని అడుగుతుంటే 12 వరకు డాక్టర్ వస్తారు, మీరు వెయిట్ చేయండి అన్నారు. ఇంకా మేమైతే నెంబర్ కోసం అడిగితే నెంబర్ బుక్ చేసుకున్న వాళ్ళు ఏదైనా ఖాళీగా ఉంటే చెప్తాము, చూపించుకోండి అనేసరికి ఇంకా మేమైతే లోపల వెయిట్ చేస్తున్నాము. ఈరోజు మనకి అపాయింట్మెంట్ లేదు కాబట్టి ముందుగా వచ్చి కూర్చుంటే ఎవరైనా రాకపోతే చూయించుకోవచ్చు కదా అని చెప్పేసి మనమైతే ముందుగానే వచ్చి వెయిట్ చేస్తున్నాం. ఇంకా డాక్టర్ వచ్చే వరకు కూడా ఎలాగో టైం పడుతుంది అని చెప్పేసి మా తమ్ముడు, నేను కూడా ఒకసారి ఆఫీస్కి వెళ్ళి వస్తా అక్క అంటే, సర్లేరా వెళ్ళి రాపో అని చెప్పిన. ఇంకా డాక్టర్ వచ్చే టైంలో నాకు ఒకసారి ఫోన్ చేయి, నేను తొందరగానే వస్తా అంటే సరే అని చెప్పేసి ఇక్కడనైతే కూర్చొని డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఇక్కడైతే ఒక అంకుల్ వస్తే అంకుల్తో పాటు మాట్లాడుకుంటూ కూర్చున్నా. డాక్టర్ రాగానే మా తమ్ముడికి ఫోన్ చేస్తే వచ్చిండు. చెకప్ చేయించుకున్న తర్వాత ఇంకా మెడిసిన్ అయితే రాసిరు. మెడిసిన్ తీసుకొని మళ్ళీ 10 డేస్కి రమ్మనగానే బయటకు వచ్చేసినాము. ఇంకా మా తమ్ముడు ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తా అని చెప్పేసి మమ్మల్ని అయితే ఇంటికి తీసుకెళ్ళి మార్నింగ్ 10:30కి వెళ్తే ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రము 3:30 అయితే అయింది. వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం అన్నం తినేసి కాసేపు పడుకునేసరికి సాయంత్రం 5 అయింది. ఇంకా 5 గంటలకి పిల్లలు కాసేపు బయట ఆడుకుంటుంటే మేము కూడా కాసేపు అలా కూర్చొని మాట్లాడుకున్నాము. మళ్ళీ ట్రైన్ టైం అవుతుంది అని చెప్పేసి మేమైతే తొందరగా అయితే రెడీ అయిపోయినాం. ఇంటి దగ్గర స్మైలమ్మ ఒక్కతే ఉంది కదండి, ఇంకా కాసేపు పిల్లలు ఆడుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మా పెద్ద తమ్ముడు వచ్చి స్టేషన్ దగ్గరనైతే డ్రాప్ చేసిండు. ఇంకా ట్రైన్ ఎక్కించి తనైతే వెళ్ళిపోయిండు. మేమైతే ట్రైన్లో కూర్చున్నాము. వచ్చేటప్పుడు ప్లేస్ ఖాళీగా ఉంది కానీ వెళ్ళేటప్పుడు మాత్రము కూర్చోవడానికి మాత్రమే ప్లేస్ అయితే కొంచెం దొరికింది. కొంచెం వచ్చేటప్పుడు అయితే ఇరుకుగానే రావటం అయితే అయింది. ఇంకా స్టేషన్ అయితే ఇంకా నేనైతే మా ఆయనకి ఫోన్ చేసిన. నేనైతే స్టేషన్ దగ్గరనే ఉన్నా, నువ్వైతే దిగి బయటికి నడుచుకుంటూ వచ్చేసరికి నేను స్టేషన్ రాగానే దిగి అలా నడుచుకుంటూ వెళ్తున్నా. ఇంకా డాక్టర్ అయితే మళ్ళీ 10 డేస్ వరకు అయితే రమ్మన్నారు కదా. ఇంకా 10 డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత అసలు డాక్టర్ ఏమంటారు అనేది చూడాలి. మొత్తానికైతే ఈ రోజైతే ఇలా గడిచింది నాకైతే. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అంతకన్నా ముందు మన అమ్మ కుట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.